మొత్తానికొచ్చి మనమైతే విజయవాడకైతే వచ్చున్నాం అనమాట. నైలాన్ షోరూమ్ మనమైతే బండ్లయితే బుక్ చేసున్నాం. ఇదైతే నైలాన్ షోరూమ్ పక్కనే టాటా షోరూమ్ కూడా ఉంటది. మనకొచ్చి హైవేలోనే ఉంటది నైలాన్ షోరూమ్. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం నైలాన్ షోరూమ్‌కి. నేను రన్నింగ్‌లో అయితే చూసున్నాను గానీ లోపలికైతే రాలేదు. ఇదొచ్చి లోపలైతే ఎవరో బండ్లయితే తీసుకొనున్నారు. ఇదొచ్చి ఒక బండయితే బుక్ చేసి ఇక్కడికొచ్చి ఓనర్లయితే పూజ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక 3 బండ్లు తీసుకొనున్నారు. అక్కడ ఒక సైడ్‌లో అయితే ఇంకొక బండి ఉంది చూపిస్తాను. బండ్లు బుక్ చేసినోటియన్నీ ఇక్కడైతే వచ్చి పెట్టుకుంటారు. పార్కింగ్ నుంచి తీసుకొనొచ్చి ఇక్కడైతే పెట్టుకుంటారనమాట. మనమైతే ఇంక బండి చూసేదానికైతే పోవాలి. ఇప్పుడైతే మనం బండి చూసేదానికైతే వచ్చున్నాం అనమాట. ఇక్కడైతే గేట్‌లో ఎంట్రీ చేసుకొని మనకైతే ఒక నెంబర్ ఇస్తారు, సీరియల్ నెంబరు. దాని ప్రకారం మన బండి ఎక్కడ ఉందో చూసుకోవాలి. కానీ మనకు అది నచ్చకపోయినా ఇంకేరే బండ్లైనా చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే 16th టైర్ అయితే బుక్ చేసున్నాం కాబట్టి 16th టైర్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనకు నైలాన్ షోరూమ్ ఆపోజిట్‌లోనే పార్కింగ్ ఉంటది. బండ్లయితే చూడండి మొత్తం 16 టైర్ మొత్తం వచ్చి 3 మోడల్ అయితే వచ్చున్నాయి. 32 ఇంచుల బండ్లు, మళ్ళీ 30 ఇంచుల బండ్లు. ఇక్కడే అన్ని బండ్లయితే ఇక్కడ ఉంటాయి. మనోడైతే బండయితే తోలుతున్నాడు. ఇంకా పూజ చేసుకొని మనం బయలుదేరి ఇంకైతే షెడ్ దగ్గరకైతే వెళ్ళిపోవాలన్నమాట. మనోడైతే తోలుతున్నాడు. నేనైతే సైడ్ కూర్చొనున్నా. మనమైతే నజీర్ అండ్ షెడ్ అయితే ఇక్కడైతే ఉంటదనమాట. మనం ఎప్పుడు బండ్లు తీసినా అయితే ఇక్కడే పెడతాం. బాడీ క్యాబిన్ అయితే ఎంత నీట్‌గా చేస్తారో అంత నీట్‌గా చేస్తారు. ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ పక్కన హెచ్‌పి పెట్రోల్ బంక్ ఉంటది. దాని పక్కనే మన నజీర్ షెడ్ ఉంటది. దాని ఆపోజిట్ ఇంకొకటైతే నజీర్ మొత్తం 2 ఉంటాయి. పనైతే నీట్‌గా చేస్తారు. బాడీ క్యాబిన్ వరకైతే ఫుల్ వీడియో పెడతాను. ఇప్పటికైతే ఇది ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో